ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను పవన్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్ఆర్ మోటార్స్, M&M, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ 74,095 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 22,491 దగ్గర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బంగారం కూడా స్వల్పంగా పెరిగింది, 66,566 దగ్గర కొనసాగుతోంది. యూఎస్డీ కూడా స్వల్పంగా ఇంక్రీజ్, అంటే ఫ్లాట్ గా ఉంది, 83.38 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏం చెప్తారు మార్కెట్ కి సంబంధించి? ఈరోజు మంచి, అంటే ఈ వారంలో షార్ట్ టైం మార్కెట్ ఉన్నప్పటికీ కూడా 3 రోజులే పని దినాలు అయినప్పటికీ కూడా కొంచెం బాగానే కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా మంచి లాభాల్లో కనిపిస్తా ఉంది మార్కెట్. ఏం చెప్తారు సార్? అవునండి, ఈ రోజు మనకి ఈ మంత్ మార్చ్ కి F&O సిరీస్ క్లోజింగ్ అనమాట. సో ఓవరాల్ గా కానీ గమనిస్తే ఈ మంత్ అంతా కూడా మార్కెట్స్ బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఒక రేంజ్ లోనే ఉన్నాయి, కన్సాలిడేషన్ లోనే ఉన్నాయి అనమాట. అంటే ఒక 400-500 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ కొనసాగింది. ఒక కొన్ని రోజుల క్రితము నిఫ్టీ 22,000 బిలోకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ ర్యాలీ అనేది చూసాం. మరి ముఖ్యంగా ఈ రోజే మనకి 360 పాయింట్స్ ప్రస్తుతానికి ర్యాలీ అనేది నిఫ్టీలో కనపడింది. నిఫ్టీ పరంగా మనం పెద్దగా అంటే ఈ మంత్ అంతా కూడా పెద్దగా అంటే పెద్దగా పెరిగింది లేదు, అదేవిధంగా పెద్దగా పడింది కూడా లేదు. కాకపోతే ఇక్కడ మనం గమనించాలి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం భారీ సెల్లింగ్ అనేది మనకి మార్చి నెలంతా కూడా కనపడింది. ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పర్లేదు అనిపించాయి, కానీ గత కొన్ని రోజులుగా మరి ముఖ్యంగా లాస్ట్ 1.5 month గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం బాగా సెల్లింగ్ ఉంది. నేను కూడా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ కొనసాగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ రానున్న రోజుల్లో. ఇక ఇండెక్స్ పరంగా చూడాలి అంటే నేను కూడా మనకి నెక్స్ట్ మంత్ రిజల్ట్స్ మళ్ళీ స్టార్ట్ కానున్నాయి. సో ఎక్కువగా రిజల్ట్స్ బేస్డ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉంటాయి. నిఫ్టీ ప్రస్తుతానికి లైఫ్ టైం హై దగ్గర ఉంది కాబట్టి ఇదే లెవెల్, అంటే గ్లోబల్ గా మనకి అంటే నిఫ్టీ ట్రెండ్ అంతా చాలా గ్లోబల్ ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ గా కానీ గమనిస్తే ప్రస్తుతానికి ఎక్కడా కూడా మనకి నెగిటివ్ కనపడలేదు. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా స్టడీగా ఉన్నాయి. లైఫ్ టైం హైస్ దగ్గర చాలా మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్స్ కూడా న్యూ హైస్ వైపు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ చూడాల్సి ఉంటుంది. ఇనిషియల్ గా మనకి ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ కొంచెం బాగుంటే మాత్రం దాని సపోర్ట్ నిఫ్టీకి ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ పెరగాలంటే ఏదో బ్యాంకింగ్ లేదో ఐటీనో ఏదో ఒక స్ట్రాంగ్ సెక్టర్ అనేది ఉండాలి. అది ఉండగలిగితేనే నిఫ్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి అనుకోవడము ఒక 1 week 10 days లో మనకి ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నాయి కాబట్టి వారి తర్వాతే ఎదర్ సైడ్ ఇండెక్స్ మూవ్ అవుతుంది. అప్పటి వరకు మాత్రం నిఫ్టీ రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మిడ్ స్మాల్ క్యాప్ లో మాత్రం నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా షార్ట్ టర్మ్ కి పొజిషన్స్ తీసుకుంటే షార్ట్ టర్మ్ కంటున్నాను ర్యాలీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, శేషు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. మా దగ్గర జొమాటో ఉన్నాయి సార్, అవి ఉంచుకోవచ్చా? మొదటిది మరొకసారి చెప్పండి. జొమాటో సార్, జొమాటో అండ్ మహాబ్యాంక్. మహాబ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్ సార్. ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటి? మీ డౌట్ ఏంటి? మా దగ్గర ఉన్నాయి సార్, అవి ఆల్మోస్ట్ 4,000 ఒకటి 1,000 ఒకటి ఉన్నాయి. అవి ఉంచమంటారా, ఈ ర్యాలీలో తీసేవంటారా? అంటే మీరు కొన్న ప్రైస్ కూడా చెప్పాలి. కొన్న ప్రైస్ మాది 140 సార్. ఇది మా మహాబ్యాంక్ కొన్నది మేము 60లో కొన్నాం సార్. ఓకే, అవును సార్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే అండి. జొమాటో గురించి అడిగారు. జొమాటో మీద నేను పదే చెప్తూనే ఉన్నాను, పాజిటివ్ గానే ఉన్నామండి. గతంలో అంటే మనం ఒక 55 ఆ లెవెల్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాము.
ఈవెన్ ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గా మీరు చూడొచ్చు అండి. అంటే వదిలేయచ్చు మీరు, అంటే మళ్ళీ మార్కెట్స్ పడినప్పుడు ఆబ్వియస్ గా కరెక్షన్ రావచ్చేమో, బట్ అది పక్కన పెడితే ఓవరాల్ గా బిజినెస్ పరంగా ఎటువంటి మనకి ప్రస్తుతానికి నెగిటివ్ పరంగా అంటే బిజినెస్ లో మనకి గ్రోత్ అనేది కనపడుతున్నంత కాలం మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా జొమాటో మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి అడిగారు. ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్ ట్రెండ్ లో ఉంది ప్రస్తుతానికి. కాకపోతే దీన్ని ఇట్లా అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు దీంట్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే ఈ రోజు అని కాదు, మనకి ఎలక్షన్స్ వరకు అంటే ఎలక్షన్స్ కు ముందు ఇంకా మనకి 2 months ఉన్నాయి కదా, ఈ 2 months లోపల మీరు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఓవరాల్ గా వాల్యుయేషన్స్ పరంగా మనకి అందుబాటులో ఉంటుంది, కానీ బట్ గ్రోత్ పరంగా మనకి అంత గొప్పగా అయితే లేదండి. గ్రోత్ పరంగా అద్భుతమైన గ్రోత్ ఉండేదైతే కాదు. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేసి ఎలక్షన్స్ వరకు హోల్డ్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు సార్ ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నేను సుజలాను 1 year బిఫోర్ 9 rupees కొన్నాను సార్, ఒక 4,000 shares. రిలయన్స్ పవర్ 7 rupees కొన్నాను సార్, ఒక 2,000 shares. అది ఎగ్జిట్ అయిపోయి హెచ్ఈజీ కానీ ఏజీ గ్రీన్ ప్యాక్ పక్క ఈ 3 ఎన్ని 2 నాకు సజెషన్ చేయండి సార్, బాగుంటే. మళ్ళీ మీ ప్రశ్న అడగండి అండి. సార్ నేను సుజలాను 9 rupees కొన్నాను సార్. సుజలాన్ 90లో తీసుకున్నారండి సార్? 9 rupees కొన్నాను, 4,000 shares. అండ్ రిలయన్స్ పవర్ 11 rupees 1,000 shares తీసుకున్నాను సార్. ప్రాఫిట్ లో ఉన్నాను, మంచి ప్రాఫిట్ లో ఉన్నాను. దాంట్లో ఎగ్జిట్ అయిపోయి ఏజీ గ్రీన్ ప్యాక్ కానీ పక్క లేదా హెచ్ఈజీ ఈ 3 ఎనీ 2 తీసుకోవచ్చా లేదా క్యాష్ అన్నమాట? ఏజీఏ గ్రీన్ ప్యాక్ పక్కా, తర్వాత ఇంకోటి ఏమన్నారండి? హెచ్ఈజీ చెప్పిన వాటిలో హెచ్ఈజీ ఓకేనండి. హెచ్ఈజీ రీసెంట్ గా బాగా స్ట్రాంగ్ ఉంది, బాగా పెరిగింది. ఈవెన్ ఫ్యూచర్ పరంగా కూడా మనకి గ్రాఫైట్ రిలేటెడ్ కంపెనీస్ కి ఫ్యూచర్ పరంగా ఉండవచ్చు. వాల్యుయేషన్స్ పరంగా కూడా ఇది బాగా మనకి అందుబాటులో ఉంది. సో హెచ్ఈజీ ఓకే. తర్వాత ఏజీఏ గ్రీన్ ప్యాక్ గురించి అడిగారు. పర్లేదండి, ఏజీఏ గ్రీన్ ప్యాక్ కూడా మంచి కంపెనీనే. ప్యాకింగ్ లో ఉంది, అంటే ప్యాకింగ్ ఇన్ ద సెన్స్ మెయిన్ ఏంటంటే గ్లాస్ బేస్డ్ ప్యాకింగ్ అంటాం, గ్లాస్ బేస్డ్ దాంట్లో ఉన్నారు. సో మంచి కంపెనీ, ఇది కూడా మంచి కంపెనీ. దీన్ని మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. లైక్ దీని ఇదేంటంటే అటు ఫార్మా కంపెనీస్ కానివ్వండి, కెమికల్ కంపెనీస్ కి, తర్వాత ల్యాబ్స్ కి గ్లాస్ బేస్డ్ తయారు చేస్తారు. తర్వాత ఈవెన్ మన ఇళ్లలో వాడుకోవడానికి గ్లాసెస్, ఐ మీన్ గాజు గ్లాస్ అన్నమాట, దాంట్లో ఉన్నారు. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశించుకుంటే ఏజీఏ గ్రీన్ ప్యాక్ మీద నేను లాంగ్ టర్మ్ ఉంటే పాజిటివ్ గానే ఉన్నాను. రైట్ సార్, శ్రీనివాసులు గారు ఉన్నారు సార్ ఇంకో కాలర్. శ్రీనివాసులు గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్ నేను మీ వీరాభిమాని సార్. మాట్లాడండి. హలో, మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు రైల్వేలో తీసుకోవాలంటే ఏ షేప్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ సార్? అదే విధంగా అన్ని ఆర్గానిక్ సార్, ఇది లాంగ్ టర్మ్కి ఎలా ఉంటది? అదే విధంగా సంగమై జ్యువెలర్స్ సార్, లాంగ్ టర్మ్ సార్, ఒక 5 నుంచి 10 years ఉంచుకోవడానికి సార్. రైల్వేలో కూడా ఏదైనా ఒక స్టాక్ చెప్పాల్సిందిగా కొడుతున్నాం సార్. ఏంటంటే ఒక 10-15 ఏళ్ళు ఉంచుకుంటాం సార్. ఇది వరకు మా ఫాదర్ గారు 2008లో ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్ షేర్ మార్కెట్ లో. కానీ 2008లో మార్కెట్ బబుల్ వల్ల మొత్తం క్రాస్ అయింది సార్. అప్పుడు మొత్తం అమౌంట్ మొత్తం తీసేశారు సార్. అయితే ఈ రోజు ఉండుంటే దాదాపు 10-15 కోట్లు వచ్చేది సార్. అందువల్ల నేను 10-15 సంవత్సరాలు ఉంచుకోవాలనుకుంటున్నాను సార్. రైల్వేలో అమే ఆర్గానిక్ కానీ సంగమై జ్యువెలర్స్ ఈ 3 చెప్పాలనుకుంటున్నాను సార్. సార్ మీరు ఓకే అండి. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే 10 ఏళ్ళు ఉంచుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఏదో ఒక స్టాక్ నుంచి అడిగేసి దాన్ని 10 ఏళ్ళు ఉంచుకుంటామంటే కాదండి. 10 ఏళ్ళు ఉంచుకోవాలంటే ఈ నెక్స్ట్ 10 ఏళ్ళు ఆ కంపెనీ యొక్క బిజినెస్ అనేది ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ విధమైన ఆలోచనతో అటువంటి సెక్టార్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి సెక్టార్స్ మనం విజన్ అండి దీని. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, భవిష్యత్తుని ముందుగానే ఊహించి తద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ని మనం హోల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి బిజినెస్ లో మార్పులు వస్తుంటాయి. 10 ఏళ్ళు కాదండి,
ప్రతి ఇయర్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్ చేంజెస్ అనేది వస్తుంటాయి, ఎకానమీలో మార్పులు అనేది వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ చూసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ 2010 ఆర్ 2005 ఆ టైంలో ఎలా ఉండేదంటే అప్పుడు వాళ్ళకంటూ ఒక యూనిక్ బిజినెస్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు హోమ్ అప్లయన్సెస్ లో. సో మంచి గ్రోత్ అనేది చూసాము. అందులో ఆ టైంలో దానికి లక్షల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజు కోట్లు వచ్చాయి. అట్లానే ఈ రోజు బజాజ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే, కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా కోట్లు వస్తాయంటే రావు, ఎంతో కొంత రిటర్న్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే డైనమిక్స్ మారిపోయినాయి, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువైపోయారు. సో ఏదేమైనప్పుడు కూడా మీరు 10 ఎందుకంటే మీరు చాలా సార్లు గతంలో అడిగారు 10 ఏళ్ళు ఉంచుకుంటాను, 10 ఏళ్ళు హోల్డ్ చేస్తాను, మంచి స్టాక్స్ చెప్పండి అని. అయితే మీరు ఈ 10 ఏళ్లలో ఏ సెక్టర్ బాగుంటుంది? ఫస్ట్ ఒకటి ఇన్ఫ్రా ఒకటి బాగుంటుందండి. ఇన్ఫ్రా స్టాక్స్ లో మీరు కొనుక్కోవచ్చు. తర్వాత పదే చెప్తుంటాను, హాస్పిటల్స్ నెక్స్ట్ 10 ఏళ్ళు అంటే 2000 లో మనకి ఐటీ కంపెనీస్ ఏ వాల్యుయేషన్స్ లో ఉన్నాయో, లైక్ ఇన్ఫోసిస్ కానివ్వండి, అదర్ ఐటీ కంపెనీస్, ఈ రోజు హాస్పిటల్ స్టాక్స్ అట్లే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు హాస్పిటల్ స్టాక్స్ డోకా ఉండదు. కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి, నారాయణ ఉదయాలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక మాట చెప్తాను, పెద్ద ఇండస్ట్రీ గురించి పెద్ద ఆల్రెడీ చెప్పాము, పెద్దగా మళ్ళీ చెప్పను. 25 లక్షల బెడ్లు మన ఇండియాకి అవసరం ఉందండి ప్రస్తుతానికి. చూడండి ఎంత అచీవ్ చేయాల్సి ఉందో మనం. కాబట్టి ఏంటంటే హాస్పిటల్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా రైల్వే అంటారా, రైల్వే కూడా నెక్స్ట్ 10 ఏళ్ళకి బాగానే ఉంటాయి. సో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ అంటే ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు 10 years ఒకటే దాని మీద పెట్టి అట్లా కంటిన్యూగా ఉంచొచ్చు అంటారా? అట్లా ఉంచొచ్చా, లేదంటే మధ్యలో మారుస్తుండాలా ఇదే సెక్టార్ కి సంబంధించి? ఎట్లా ఉంటుంది సార్? అంటే మన విజన్ బట్టి ఉంటుందండి. మనం ఇప్పుడు మనకంటూ ఒక అవగాహన ఉండి, నిజంగా ఇప్పుడు సపోజ్ నాకు పర్సనల్ గా ఇన్ఫ్రా ఒకటి, తర్వాత హెల్త్ కేర్ ఒకటి, ఇటువంటి వాటి మీద ఒక నెక్స్ట్ 10 ఏళ్ళు మనం ఉండవచ్చు. అదే విధంగా ఎన్బిఎఫ్సిస్, ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్ నిజంగా మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి అంటే ఫోకస్డ్ గా ఉండి ఒక ఎన్బిఎఫ్సిని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా నెక్స్ట్ 10 ఏళ్ళు ఎన్బిఎఫ్సి బాగుంటుంది. అదే విధంగా ఇప్పుడు అనుకున్నట్టు ఇన్ఫ్రా బాగుంటాయి. సో ఎందుకంటే ఎకానమీలో ఇది ఒక భారీ మార్పు అనమాట. అయితే కొన్ని సెక్టార్లు ఉంటాయి, అవి ఏంటంటే మారిపోతూ ఉంటాయండి. ఎగ్జాక్ట్ గా మనం 10 ఏళ్ళ వరకు ఉంచుకుంటామని లైక్ ఐటీ ఉంది, ఐటీ నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు హోల్డ్ చేస్తారంటే కరెక్ట్ కాకపోవచ్చు. అట్లా ఒక సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మీకు ఫుట్వేర్ కానీ గమనిస్తే చాలా కాంపిటీషన్ మన ఇండియాలో పెరిగిపోయింది. ఫుట్వేర్ స్టాక్స్ లో 10 ఏళ్ళు ఉంటారంటే కరెక్ట్ కాదు. ఇట్లా వాటిలో మార్చుకోవాలి. కొన్ని సెక్టార్స్ ఉంటాయండి, లైక్ ఇప్పుడు అనుకున్నట్టుగా ఇన్ఫ్రా ఒకటి చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎన్బిఎఫ్సిస్ ఒకటి స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా లిక్కర్ కంపెనీస్ నెక్స్ట్ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. 2489 దగ్గర కొనసాగుతోంది. శేషు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, లేదంటే ఇటు టెక్స్ట్ రూపంలో కూడా మెసేజ్ పెట్టినా కానీ నేను దానికి సంబంధించిన విషయాన్ని శేషు గారితో అడిగే ప్రయత్నం చేస్తాను. సార్ మీతో మాట్లాడడానికి శర్మ గారు కూడా లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం సార్. జేటీఈకేటీ ఇండియా, జమున ఆటో, ఈ రెండు ₹70 హోల్డ్ చేస్తాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? జమున ఆటో కాకుండా జేటీఈకేటీ ఇండియా. రైట్, ప్రెసెంట్ 177. 177 సార్. నా స్టాక్ పేరు నాకు ఫస్ట్ వినపడలేదు సార్. జేటీఈకేటీ క్యాపిటల్స్ లో ఉంది అన్ని. ఓకే, జేటీఈకేటీ. ఓకే రైట్, ఇండియా లిమిటెడ్. ఏంటండి? ₹70 హోల్డ్ చేస్తున్నాండి. స్టీరింగ్ సిస్టమ్స్ అండ్ అదర్ ఆటో కాంపోనెంట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్. అవునండి, అవును, చెప్పండి. దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ప్రస్తుతానికి జేకేఈటీలో ఉంచండి మీరు. జేటీఈకేటీలో మీరు హోల్డ్ చేయొచ్చు. న్యూ హైస్ ని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కూడా 8%. అయితే ఇటువంటి టైంలోనే దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇటువంటి టైంలోనే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కరెక్ట్. అన్ని ప్రస్తుతానికి అయితే అన్ని బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్, స్టాక్ పరంగా ఎక్స్పెన్సివ్ అనమాట. రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్ నుంచి కూడా మంచి బయింగ్ అనేది దీంట్లోకి వచ్చింది. సో ఓవరాల్ గా అన్ని బాగానే ఉన్నాయి. ఓన్లీ థింగ్ మైనస్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఈ అప్ ట్రెండ్ కొనసాగని అనుకోవడము. 200 లెవెల్స్ కూడా క్రాస్ కావచ్చు.
మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే క్లోజర్ గా 220 ఆ లెవెల్స్ లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దీనికి ముందు స్టాక్ ఇంకోటి ఏదో అడిగినట్టున్నారండి. ఇది ఒకటే అడిగారు సార్, ఇంకోటి కట్ అయిపోయింది. రైట్, మీతో వెంకట్ ఉన్నారు సార్ ఇంకో కాలర్ మాట్లాడడానికి. వెంకట్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు సార్. మా దగ్గర స్వాన్ ఎనర్జీ 647 లో ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పండి. మొదటిది చెప్పండి. స్వాన్ ఎనర్జీ సార్, స్వాన్ ఎనర్జీ. ఓకే, మీరు తీసుకున్న ప్రైస్ అంటే ప్రజెంట్ 662. స్వాన్ ఎనర్జీ ఏంటండి మీ ప్రశ్న ఏంటి? స్వాన్ ఎనర్జీ 647 లో కొన్నాం సార్. ఉంచుకోవచ్చు సార్, అతని లాస్ లో ఉంది. ఓకేనండి, ప్రస్తుతానికి ఉంచి మీరు దీంట్లో చిన్న బెటర్ ఏంటంటే అండి, స్వాన్ ఎనర్జీలో మీరు మీకు కొన్న రేట్ దగ్గరే ఉంది కాబట్టి ఒకసారి మీరు ఎగ్జిట్ తీసుకోనండి, వేరే స్టాక్ షిఫ్ట్ కావడం బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ కి ముందు మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ప్రస్తుతానికైతే ఉంచి ఒక 2-3 వారాల్లో 1 month లో మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్ వెళ్ళడం బెటర్. రైట్, అంటే ప్రజెంట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? అంటే షార్ట్ పీరియడ్ లో ఉంది మార్కెట్ ఈ వీక్ మాత్రం. మీరు ఇందాక అన్నట్టుగా మార్చ్ ఎండింగ్ కూడా వస్తోంది. సో ఏ స్టాక్స్ ఇంకా బాగుండే అవకాశం ఉంటుందంటారు? లాంగ్ టర్మ్ బెస్టా ఈ పొజిషన్ లో, షార్ట్ టర్మ్ ఏం చెప్తారు? ఏదైనా కూడా షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనకి రీసెంట్ డేస్ లో బాగా సెల్లింగ్ వచ్చింది. సో మెజారిటీ రీటైల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ కి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయమని చెప్తాను. ఇంకా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దాదాపు ఇప్పుడు మెజారిటీ సెక్టార్స్, మెజారిటీ స్టాక్స్ అని కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అనమాట. ఉన్న వాటిలో వాల్యూ స్టాక్స్ ని ఏదైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఇక అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఎస్ఐపి చేసుకోవడం ఆ స్టాక్స్ లోనే ప్రతి నెల. అంటే మనకి ఎగ్జాక్ట్ గా టైమింగ్ అనేది మనం చేయలేమండి. మార్కెట్ అంటే ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి మార్కెట్ పడదు అని చెప్పలేము, ఎక్కడి నుంచి ఇంకా పెరగదు అని చెప్పలేము. కాబట్టి ఏంటంటే ఉన్న వాల్యూ స్టాక్స్ ని ఎస్ఐపి చేసుకోవడం బెటర్ అండి. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే అండి. శేషు గారికి నమస్కారం అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 10 సంవత్సరాలు పెట్టండి. అప్పుడు 700 దాదాపులో కొన్న కొన్ని, తర్వాత 400, 300 కొన్నా. ఇప్పుడు మరి వాడిని ఉంచుకోవచ్చా, అమ్ముకోవచ్చా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ప్రజెంట్ 610. ఓకే, అవునండి. మీరేమనుకుంటున్నారండి? మీ ఆలోచన చెప్పండి. అదేం పెద్ద లాభం లేదండి, అది అన్నాళ్ళు పెట్టండి. 10 సంవత్సరాలు అయింది కదా. అదే ఎందుకు పెరగలేదు ఐడెంటిఫై చేసిన కారణం ఏంటో? నాకేం అర్థం కావట్లేదండి. అదే 220 కూడా వచ్చింది మధ్యలో. కరెక్టేనండి, ఎందుకు పెరగలేదు అండి ఇన్ని రోజులు? మిగతా అన్ని పెరిగాయి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకు పెరగలేదు? సింపుల్ రీజన్ అంటే మీరు ఎల్ఐసి అంటే గవర్నమెంట్ కంపెనీ కదా, ఏం కాదు, మంచి డబ్బులు వస్తాయని చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు పిఎస్యూ లో. అంతే కాదు, డివిడెండ్ ఇస్తాడు. అదేనండి, ఎప్పుడు కొంచెం డివిడెండ్ ఇస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో మరోవైపు హెచ్డిఎఫ్సి కానీ, అంటే హెచ్డిఎఫ్సి డిమర్జ్ అయిన తర్వాత కాకుండా దానికి ముందు హెచ్డిఎఫ్సి ఏ విధంగా పెరిగింది, అదేవిధంగా అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాయి. ఏంటి అంటే గ్రోత్ ఉండదండి. మెయిన్ రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్ కంపెనీస్ లో గ్రోత్ ఉండదు. గ్రోత్ ఉంటేనే మనం అటువంటి స్టాక్స్, గ్రోత్ ఉన్న స్టాక్స్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అది మెయిన్ రీజన్ అండి. ఇదనే కాదు, ఏ పిఎస్ స్టాక్ తీసుకున్నా కూడా మీకు గ్రోత్ ఉండదు. అంటే 10 ఏళ్ల క్రితం ఎటువంటి రెవెన్యూస్ ఉంటాయి, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి తీసుకుంటే 2019 లో 17,500 crores రెవెన్యూస్ ఉంటాయి. ఈ రోజు 22,000 crores ఉన్నాయి. అంటే దగ్గరగా మనకి 5 ఏళ్లలో పెరిగింది మనకి అయితే 3,000-4,000 కోట్లు అనమాట, అంతే. అదే వేరే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్న స్టాక్స్ బ్రహ్మాండంగా 100% గ్రోత్ నమోదు చేసుకున్నాయి. అటువంటి వాటిలో ఉండాలి. ప్రస్తుతానికి ఉంచండి, ఒక 2 to 3 months లో. ప్రస్తుతానికి అప్ ట్రెండ్ ఉంది కాబట్టి 2 to 3 months లో ఇది న్యూ హైస్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఈసారి అయినా సరే మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. రైట్ సార్, చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. హలో, మాట్లాడండి. శేషు గారు ఉన్నారు. సార్ ఇప్పుడు కాఫీ డే వచ్చి 65-40 కొన్నామండి. హలో, చెప్పండి.
కాఫీ డే 65-40 కొన్నాము, ప్రస్తుతం అది ఇప్పుడు 58. ఇప్పుడు అది కాఫీ డే వచ్చి 65-40 కొన్నామండి. మీరు టీవీ చూడకండి చంద్రశేఖర్ గారు, నేరుగా డైరెక్ట్ మాట్లాడండి. ప్రజెంట్ 49.8 ఉంది. మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు వచ్చి 50 ఉందండి అది. అవును, మీ డౌట్ ఏంటో అడగండి. ఇప్పుడు అది స్టాక్ అట్లా ఉంచమంటారా, లేదంటే కంటిన్యూ చేయమంటారా, లేదంటే అది అసలు ఫస్ట్ దీన్ని కొనడం అనేది రాంగ్ అండి. అంటే మీరు ఇది ఆల్రెడీ కొన్నాము, ఇప్పుడు 50 ఉంది. అది అట్లే ఉంచుకోమంటారు లేదా? ఓకే అండి. మీరు ఇప్పుడు అది ఎందుకు కొన్నారో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలండి ఆ డైనామిక్స్. సో ఇంకా టీవీలోనో యూట్యూబ్ లో చెప్తూ ఉంటారు, అది వేరే విషయము. సో నేనైతే వద్దని చెప్తానండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్. ఇటువంటి స్టాక్స్ చాలా డేంజర్ స్టాక్స్ అండి. కష్టం అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని ఈ కాఫీ డే ఇంతకు ముందులాగా ముందుకు వెళ్ళి అవకాశాలు తక్కువ. మనకి ఎలా 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 ఉంటుందంటే మీడియాలో గతంలో దీని సిఇఓ వచ్చినప్పుడు మొత్తం అప్పులన్నీ తీర్చేసింది. అంటే అప్పులు బిజినెస్ చేసి తీర్చలేదండి. వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ ఉంది, ల్యాండ్స్ అమ్మేసి తీర్చారనమాట. బిజినెస్ ద్వారా వచ్చి తీర్చిన అప్పులు కాదని. సో వాళ్ళకి బెంగళూరులో ఒక ఐటీ పార్క్ ఉంది, దాన్ని సేల్ చేస్తే 4,000 crores వచ్చిందండి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే తెలియకుండా ఏంటంటే చాలా మంది పాపము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనప్పుడు కూడా బిజినెస్ పరంగా ఏం లేదు. రీసెంట్ గా షార్ప్ గా పెరిగిందంటే అంతా స్పెక్యులేషన్ పరంగా పెరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఎగ్జిట్ తీసుకోవాలి. వీటికి ప్రామాణికం ఉండదు. ఎక్కడ ఎంతవరకు వెళ్తాయి, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది. 70 నుంచి రివర్స్ అవ్వచ్చు, లేకపోతే 120కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు, 300కి వెళ్ళొచ్చు. ఏదో టైంలో రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే మనం అమ్ముకోలేము అనమాట. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి. అంతకు మించి ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు, పూర్తి ఆపరేటెడ్ స్టాక్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ఏబిఎన్ ప్రేక్షకులైన ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ సెన్సెక్స్ 73,945 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 22,455 దగ్గర కొనసాగుతోంది. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం